ఈ వీడియోలో మనం ఆప్టికల్ పారామీటర్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ చూసుకున్నట్టయితే డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పారామీటర్. ఓకే. సో ఇప్పుడు మనం అసలు ఆప్టికల్ పారామీటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్ అనమాట. సో పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్. ఓకే, ఇవి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టోటల్ రేడియేషన్ పారామీటర్. సెకండ్ వచ్చేసి ఆప్టికల్ పారామీటర్. సో మనం ఇప్పుడు టంగ్స్టన్ ఫిలమెంట్ అయితే తీసుకుందాం. సో టంగ్స్టన్ ఫిలమెంట్ అయితే తీసుకుంటున్నాం. సో టంగ్స్టన్ ఫిలమెంట్తో పాటు నేను బల్బును కూడా తీసుకుంటాను. సో ఒక బల్బును అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ లెన్స్ అయితే తీసుకున్నాం. ఇద్దరు ఇటు సైడ్. సో డయాగ్రామ్ గీసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డయాగ్రామ్ అయితే కంప్లీట్ చేశాను. మనం ఒక లెన్స్ తీసుకున్నాం. సో ఆబ్జెక్టివ్ లెన్స్ అనేవి, తర్వాత ఫిలమెంట్ని ఒకటి తీసుకున్నాం. సో ఫిలమెంట్ నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సర్క్యూట్స్ ద్వారా మనం వోల్టేజ్కి కనెక్ట్ చేసాం, బ్యాటరీకి కనెక్ట్ చేసాం అనమాట. సో దీన్ని బ్యాటరీ అనుకుందాం. బ్యాటరీ కనెక్ట్ చేసాం. తర్వాత స్విచ్ అనమాట, దీన్ని కేహెచ్ అనుకుందాం. ఇది వచ్చేసి కరెంట్ అనమాట, ఆర్హెచ్ అనుకుందాం. ఇది వచ్చేసి అమ్మీటర్ అనమాట. సో మనం ఇట్లా పవర్ సప్లై అనేది ఫిలమెంట్కి అప్లై చేసామన్నమాట ఇటు నుంచి. సో ఇక్కడ నుంచి మనం ఒక ఆబ్జెక్టివ్ లెన్స్ తీసుకున్నాం. ఆ తర్వాత మనకి రెడ్ బాడీ ఒకటి తీసుకున్నాం అనమాట, హాట్ బాడీ అని అనమాట ఇది. సో హాట్ బాడీ ఒకటి తీసుకున్నాము. సో దీన్ని మనం హాట్ బాడీ అంటాం. దీని నుంచి వచ్చే రేస్ అనేవి డైరెక్ట్గా వెళ్ళి మనకి ఫిలమెంట్కి తగలాలి కాబట్టి ఇది వచ్చేసి ఫిలమెంట్, టంగ్స్టన్ ఫిలమెంట్ అని కూడా అంటారు. సో మనం ఫిలమెంట్ అనుకుందాం. ఫిలమెంట్ ఇది వచ్చేసి ఫిలమెంట్ అనమాట. సో మనకి రేస్ అనేవి పర్ఫెక్ట్గా వెళ్తానికి ఇక్కడ డయామీటర్స్ అనేవి కూడా తీసుకున్నాం అనమాట. సో డయామీటర్స్ని వీటిని D1 D2 అనుకుందాము. సో ఇవి 2 డయామీటర్స్ అనమాట ఇవి రెండు. సో D1 D2 అనుకుందాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక బోల్ట్ అయితే తీసుకోబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ర్యాక్ అండ్ ఫినియన్ స్క్రూ అనమాట. ఇది స్క్రూ అనమాట. సో ర్యాక్ అండ్ పినియాన్ స్క్రూ ఇది. సో గుర్తుపెట్టుకోండి, ర్యాక్ అండ్ పినియాన్ స్క్రూ అనేది తీసుకున్నాము. సో ఈ స్క్రూ ద్వారాగా మనకి రేస్ అనేవి ఫిలమెంట్ దగ్గరికి వస్తాయి. సో ఇక్కడ నుంచి వచ్చిన రేస్ అనేవి పర్ఫెక్ట్గా ఉండడానికి మనం ఇక్కడ ఒక రెడ్ ఫిల్టర్ అయితే తీసుకున్నాం అనమాట. సో దీన్ని రెడ్ ఫిల్టర్ అంటారు ఈ మొత్తాన్ని. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ ఫిల్టర్ అనేది తీసుకున్నాము. సో రెడ్ ఫిల్టర్ ద్వారా ఈ రేస్ అనేవి పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఐపీస్ ఉంటుందన్నమాట. సో ఈ ఐపీస్లోకి వస్తుందన్నమాట రేస్ అనేది. దీన్ని మనం ఈ అనుకుందాము, ఐపీస్ కాబట్టి. సో ఐపీస్ ద్వారాగా మనకి ఈ రేస్ అనేవి ఫిలమెంట్లో నుంచి ఇక్కడ నుంచి ఈ కరెంట్ రేస్ అనేవి మనకి ఐపీస్లోకి వస్తాయి. సో మనం ఇక్కడ రెడ్ ఫిల్టర్ ఎందుకు తీసుకున్నామంటే ఈ కరెంట్ అనేది మనకి మెజర్ చేయడానికి తీసుకున్నాం అనమాట. ఈ రేస్ని మెజర్ చేయడానికి మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇటు నుంచి స్విచ్ ఆన్ చేసి కరెంట్ని సప్లై చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి మీకు కరెంట్ అనేది మెజర్ అవుతున్నాం కాబట్టి రేస్ అనేవి మెజర్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఒక అమ్మీటర్ ఉంటుంది. అమ్మీటర్కి మనం కనెక్ట్ చేసామన్నమాట. అమ్మీటర్కి ఎందుకు కనెక్ట్ చేసామంటే మనకి ఫిలమెంట్ నుంచి వస్తున్న కరెంట్ ఉంటుంది కదా. సో ఫిలమెంట్ నుంచి వచ్చిన కరెంట్ కానీ రేస్ కానీ మనం డిసపియరింగ్ అండ్ మెజర్ చేయడానికి మనం ఉపయోగించామన్నమాట. సో కరెంట్ని మెజర్ చేసాం, ఇక్కడ కరెంట్ని మెజర్ చేసామన్నమాట. ఓకే, ఎంతవరకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను మీకు. సో ఇక్కడ నుంచి మనం కరెంట్ సప్లై ఇస్తాము. ఈ హాట్ బాడీ దగ్గర నుంచి రేస్ అనేవి పర్ఫెక్ట్గా ఫిలమెంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా వెళ్ళడానికి డయామీటర్ సహాయంతో మనం ఇక్కడ రెడ్ది మనం ఫిల్టర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ రెడ్ ఫిల్టర్ అయితే ఉందన్నమాట, దీన్ని రెడ్ ఫిల్టర్ అంటారు. సో రెడ్ ఫిల్టర్. సో ఈ రెడ్ ఫిల్టర్లోకి రేస్ అనేవి వెళ్ళినప్పుడు మెజర్ చేస్తామన్నమాట మనం. సో రేస్ని మెజర్ చేయడం వల్ల కరెంట్ అనేది తిరిగి మళ్ళీ అమ్మీటర్లోకి వస్తుంది. సో ఇక్కడ ఫిలమెంట్ అనేది డిసపియర్ అయిపోతుంది, అంటే ఫిలమెంట్ అనేది కనిపించదు అనమాట. ఓకేనా. సో ఫిలమెంట్లో మనకి ఇన్విజిబుల్గా అయిపోతుంది అనమాట ఫిలమెంట్. దాన్ని మన డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పారామీటర్ అంటాం. ఆప్టికల్ పారామీటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, టోటల్ రేడియేషన్ పారామీటర్, ఆప్టికల్ పారామీటర్ అనమాట. ఓకే. సో ఇక్కడ దాకా ఒక క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఈక్వేషన్ ఏంటంటే
ఆ ఈక్వేషన్ ఏంటంటే ఐ అంటే కరెంట్ కదా, సో కరెంట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ ప్లస్ సిటీ స్క్వేర్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం 3 హాట్ బాడీస్ తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్కి దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 హాట్ బాడీస్ తీసుకున్నప్పుడు మనకి ఐ వాల్యూ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో దీంతో మనం కరెంట్ని మెజర్ చేస్తాం కాబట్టి సో మనకి డిసపియరింగ్ అయిపోతుంది అనమాట ఫిలమెంట్ అనేది. సో ఫిలమెంట్ డిసపియర్ అయిపోతే దాన్ని మనం ఆప్టికల్ పారామీటర్ అంటాం. సో ఇదే డిసపియరింగ్ ఫిలమెంట్ ఆఫ్ ఆప్టికల్ పారామీటర్.